అందరికీ నమస్కారం. మేము కొత్తగా నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకున్నామండి. నాటుకోళ్ళ ఫామ్ పెట్టుకొని మేము కోళ్ళు తెచ్చుకోవడానికి అక్కడ ఇక్కడ చూసినాము. అయితే ఒక దగ్గర మాకు నచ్చినాయి అని చెప్పి 10 పెట్టెలు ఒక పుంజు తెచ్చుకున్నామండి. తెచ్చుకున్నాక మంచిగా అనిపించి మళ్ళీ ఏమనిపించిందంటే మళ్ళీ కొన్ని తెచ్చుకుందామని ఇంకొకరి దగ్గరికి పోయి ఇంకొక 3 పెట్టెలు తెచ్చుకున్నాము. సరే 3 ఉన్నాయి కదా అని మళ్ళీ ఇంకొక దగ్గరికి పోయినామండి. హచ్చంపేట దగ్గరికి వెళ్ళినాము. అక్కడ ఒక 3 పెట్టెలు ఒక పుంజు తెచ్చుకున్నాము. సరే మనకి ఇంకా సరిపోతాయిలే, 19 పెట్టెలు 2 పుంజులు అయినాయి, బాగుంటుందని అనుకున్నామండి. అనుకొని షెడ్ కొత్తగా కదా మంచిగా వేసుకున్నాము, మంచిగా బయట ఫినిషింగ్ కట్టుకున్నాము, అంతా బాగుందని హ్యాపీగా తెచ్చేసుకున్న ఎంబటే మాకు తెచ్చిన కోళ్ళు కూడా లక్కీగా మంచిగా దొరికినాయండి. మంచిగా దొరికి ఎంబటే గుడ్లు పెట్టినాయి. చాలా హ్యాపీగా ఉన్నది. గుడ్లు పెడుతున్నాయి. మంచిగా తెచ్చుకున్న ఎంబటే కొత్తగా ఫామ్ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉన్నామండి. మేము హ్యాపీగా ఉన్నాక ఒక్క వారం అయింది అంతే. వారం రోజులకే కుక్కర వ్యాధి అంటుంది. మాకు తెలీదు, మాకేం అనుభవం లేదు కదా, కొత్తగా పెట్టినాము. కుక్కర వ్యాధి అని గొంతులకు వచ్చిందండి. అసలు ఏం నీళ్లు తాగకుండా మేత తినకుండా ఇక అవి ఒకటెనక ఒకటి చనిపోవడం మొదలుపెట్టాక ఇంక ఏం చేయాలనో అర్థం కాలేదు మాకు. అర్థం కాక ఇక అట్లనే అన్నీ పోయినాయండి. 15 కోళ్ళు పోయినాయండి ఒక వారం లోపే. చాలా బాధ అనిపించింది. చాలా బాధపడ్డాము. బాధపడ్డ తర్వాత మాకు ఒక 3 పెట్టెలు ఒక పుంజు అయితే మిగిలిపోయిందండి. ఒక దగ్గర తెచ్చినాయి, ఇవైతే మిగిలిపోయినాయి. మాకు కనీసం ఇవన్నా మిగిలినాయిలే అనిపించింది. ఇవన్నా నయం మాకు దక్కినాయి అనుకున్నాము. మా చెల్లెల దగ్గర ఈ నల్లకోడి తీసుకొచ్చినామండి. ఒక 3 కోళ్ళు తీసుకొచ్చినాము. అది ఒకటి చనిపోయింది, 2 అయితే ఉన్నాయి. వచ్చిన వెంబట ఏం చేసినాము, గుడ్లు వేసినామండి. కోడిని వదిగేస్తే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ మా షెడ్లోకి వచ్చిన కోడి పాపలండి ఇవి. చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటే తల్లికి కాళ్ళ రోగం వచ్చిందండి. కాళ్ళ రోగం వచ్చి అది లేవకుండా పిల్లలు చూసుకోకుండా అయిపోయింది. దానికి టాబ్లెట్లు అన్నీ వాడినాము. ఇంకా లేస్తుందేమో చూడాలండి. ఒకటి తెలిసింది ఏంటంటే ఒకే దగ్గర తెచ్చుకోవాలి కోళ్ళు. ఆ ఫామ్లో ఈ ఫామ్లో 4 ఫామ్లలో తెచ్చుకుంటే ఏ ఫామ్లో ఏ జబ్బు ఉందో తెలియదండి మనకు. ఎందుకంటే అనుభవం లేక తీసుకొచ్చినాం మేము. మీరు ఎవ్వరు అట్లా చేయకండి. ఒక దగ్గరే ఒక 10 పెట్టెలు ఒక పుంజ, ఒక 5 పెట్టెలు ఒక పుంజ, అట్లా ఒక్క దగ్గర తీసుకొచ్చుకుంటే అవి కూడా వ్యాక్సిన్ వేసినవి తెచ్చుకోండి. వ్యాక్సిన్ వేసినవి తెచ్చుకోకుంటే మా అలాగే నష్టపోతారండి. దాయిట కోసమని 20 కోళ్ళు కదా అని చెప్పేసి దాన తీసుకొచ్చినాము. అన్ని గమెలలు బుట్లు అన్నీ తీసుకొచ్చినామండి. కాకపోతే అన్నీ పోయినాయి. కాకపోతే కొన్ని మిగిలినందుకు హ్యాపీ. అందుకని మీరు కూడా ఒక దగ్గర తీసుకొచ్చి చేసుకోండి.